మరి ఒక విషయాన్ని మీతో పంచుకోవడం నేను ప్రారంభించాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మరి మనము మెడిటేషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒకసారి మరలా ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం, కొత్త నిబంధన నుంచి 97వ పేజీ. అందరం కలిసి ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటను మరి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము మరి ఆయన మరి ఇంకా అప్పగించబడతారు అనగా మరి తన శిష్యులతో మరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వస్తారని, పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల ద్వారా ఈ లోకానికి ఎలాంటి పరిచయం చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఆయన వచ్చి మరి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి ఆయన ఒప్పింప చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ మొట్టమొదటి విషయంలో మనం రెండు భాగాలుగా మనం దాన్ని చూసాం. పాపము అనేటువంటిది ఏంటి, పాపం ద్వారా వచ్చేటువంటి పర్యవసానం ఏంటి అనే దాని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, పాపము అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపమని, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకపోవడము, దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది చేయటము, అలాగే మేలైనది చేయడం తెలిసి కూడా దానిని చేయలేకపోవడం కూడా పాపమే అనేటువంటి విషయాన్ని మరి బైబిల్లో నుంచి మరి మనం కొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకున్నాం. మరి మొదటి విషయాన్ని మనము దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకపోవడము అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తూ మరి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలును గురించి మనం నేర్చుకున్నాం. సౌలుకు దేవుడు ఏమి చెప్తాడు, వెళ్ళి మరి అమాలేకులందరినీ హతం చేసే అని చెప్తాడు. ఎవరిని కూడా నువ్వు మిగల్చొద్దు, ఏ విధమైనటువంటి దయ కూడా నువ్వు చూపించొద్దు, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు హతం చేసే అని దేవుడు చెప్పినప్పుడు సౌలు దేవుడు చెప్పినటువంటి పని దేవుడు చెప్పినట్లుగా చేయకుండా తన పద్ధతిలో దాన్ని చేయడానికి ప్రయత్నం చేసి మరి తనకు నచ్చినటువంటి మరి ఆ యొక్క క్రొవ్విన పశువులను వాటిని ప్రత్యేకించి మరలా ఆ యొక్క అగగ రాజును మరి అతడు మరి చంపకుండా మరి సజీవంగా ఉంచి మరి ఈ విధంగా చేయడం ద్వారా మరి సౌలు చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి మరి మనం కూడా ఒకవేళ దేవుడు చెప్పినటువంటి పని మనము దేవుడు చెప్పినట్లుగా కనుక మనం చేయకపోతే మరి మరి మన యొక్క జీవితాల్లో దేవునికి మరి 5 విషయాల్లో మనం తిరుగుబాటు చేసేటువంటి వారంగా ఉంటామని మనము మీకు జ్ఞాపకం చేశాను. అవేంటంటే మరి మొట్టమొదటిగా దేవుడు చెప్పినటువంటి పని దేవుడు చెప్పినట్లుగా మనం చేయకపోవడం ద్వారా దేవునిని మనము పశ్చాత్తాపపడేలాగా చేస్తాం. ఈ పశ్చాత్తాపం అంటే ఏంటి కూడా మీకు చెప్పాను. అంటే మనం చేసినటువంటి పనిని బట్టి దేవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చెప్పినటువంటి పని దేవుడు చెప్పినటువంటి విధంగా మనము చేయకపోవడాన్ని బట్టి దేవుని యొక్క తీర్పుకు లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు మనము గురైపోతాము అని దేవుడు బాధపడతాడు, కానీ మనము మరి తప్పు చేసామని దేవుడు బాధపడు. ఈ విషయాన్ని మరి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కూడా మీకు జ్ఞాపకం చేశాను. అలాగే రెండవదిగా దేవుని నుంచి మనము వెనక తీసేటువంటి వారంగా ఉంటాం. ఆ తర్వాత సౌలు జీవితంలో మనం చూసినప్పుడు సౌలు మరి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎంతమాత్రం ఇష్టపడకుండా తన జీవితంలో క్రమక్రమంగా మరి దిగజారిపోతూ వచ్చాడు. అలాగే దేవుని దృష్టికి మనము కీడు చేసేటువంటి వారంగా ఉంటామని, మన యొక్క మూర్ఖత్వాన్ని కనపరుచుకునేటువంటి వారంగా ఉంటామని, చివరికి దేవుని చేత తృణీకరించబడినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతామని మరి ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను బట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకపోవటం వల్ల ఇవి జరుగుతాయని మనం నేర్చుకున్నాం. అలాగే రెండవదిగా దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి పని మనం చేసినప్పుడు మరి ఆకాను యొక్క ఉదాహరణ ద్వారా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మరి దేవుని యొక్క కోపము మరి మన మీదకి వస్తుందని, మన చుట్టూ ఉన్నటువంటి వారికి మరి మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మనం నష్టాన్ని తీసుకొచ్చేటువంటి వారంగా ఉంటామని, అలాగే దేవుని యొక్క సన్నిధి మరి ఆ సమయంలో వారి మధ్యలో నుంచి మరి వెళ్ళిపోవడం బట్టి మరి వారు నెక్స్ట్ సిటీ మీదకి వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి దగ్గరగా 36 మంది చనిపోయారని, దేవుని సన్నిధి వారిలోంచి వెళ్ళిపోయిందని, అలాగే మరి చివరికి మనకు కలిగినదంతా కూడా మరి మనం నష్టపోయేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతామని మరి ఆకాను యొక్క ఉదాహరణ ద్వారా మరి మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత మరి మేలైనది చేయడము తెలిసి కూడా దాన్ని చేయకపోవడము అనే దాని గురించి నాబాలు గురించి మీకు జ్ఞాపకం చేశాను, కానీ దాన్ని వివరించలేదు. ఈ రోజు కూడా దాన్ని వివరించట్లేదు. సో నాబాలు ఏం చేస్తాడు, మరి దావీదు ద్వారా లాభాన్ని లేకపోతే దావీదు ద్వారా మేలును పొందుకుంటాడు. దావీదు అరణ్యంలో మరి అతడు సౌలుకు భయపడి పారిపోతూ ఉన్నప్పుడు నాబాలు యొక్క మంద కాపర్లకు వీరు రక్షణగా ఉండి నాబాలు యొక్క మందను వీరు కావలి కాస్తూ ఉంటారు. మరి దానికి ప్రత్యుపకారంగా నాబాలు దగ్గరికి తన సేవకులను పంపించి
అయ్యా దావీదు మరి అరణ్యంలో ఉన్నప్పుడు నీ మందలకు మేము కావాలిగా ఉన్నాం, కాబట్టి ఇప్పుడు నువ్వు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నావు కదా, మరి నీ యొక్క ఇష్టం చొప్పున దావీదుకి ఏదైనా కానుక ఇవ్వి ఆహారం పంపించు అని అడగడానికి దావీదు తన సేవకులను పంపించినప్పుడు నాబాల్ ఏం చేస్తాడు, వారికి మేలు చేసేటువంటి స్థితిలో ఆయన ఉంటాడు, వాళ్ళకి ఉపకారం చేసేటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా దాన్ని చేయకుండా మరి దావీదు సేవకులను అవమానించి మరి తిరిగి పంపించేసినప్పుడు మరి ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో ఇది ఉంటుంది. మరి అతడు దేవుని యొక్క ఉగ్రతకు గురై మరి అతడు చనిపోయినట్లుగా మరి మనం ఆ యొక్క ఉదాహరణలో మనం చూసాం. ఆ తర్వాత ఇది మరి పాపము అంటే ఏంటనే దాని గురించి ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత పాపము ద్వారా వచ్చేటువంటి పర్యవసానము అనే దాని గురించి మనం నేర్చుకుంటూ మరి పాపము మరి మనలో ఒక తీవ్రమైనటువంటి మార్పును కలిగిస్తుంది, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి మనం తీసుకెళ్ళిపోతుంది. దేవుడు మన నుంచి ఏదైతే మనలో ఒక స్వభావాన్ని ఆయన కోరుకున్నాడో ఆ స్వభావానికి మనము ప్రకారం మనం పని చేయకుండా దేవుడు కోరుకున్నటువంటి స్వభావానికి పూర్తి విరుద్ధంగా మరి మనము నడుచుకునేటువంటి విధంగా పాపము మనల్ని ప్రేరేపించి అది మనల్ని భ్రష్టత్వానికి తీసుకుని వెళ్ళిపోతుంది అనేటువంటి మరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఈ భ్రష్టత్వము మరి అది మొదటిగా దేవుని యొక్క మాటను తృణీకరించడము, లేకపోతే దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించడము అనే దానితో ప్రారంభమై అది మనలో ఒక అనైతిక స్వభావాన్ని లేకపోతే మనల్ని ఒక నీచ స్వభావంలోనికి అది తీసుకుని వెళ్ళి మరి చివరికి పూర్తిగా చెడిపోయినటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళి మరి మనల్ని భ్రష్టత్వానికి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టూడెంట్ యొక్క ఉదాహరణ కూడా మరి మీకు చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక స్టూడెంట్ చేయవలసినటువంటి పని ఏంటంటే క్లాసులో కూర్చొని టీచర్ చెప్పినటువంటి పాఠాలు అతడు వినాలి, ఆ తర్వాత ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి, తను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని చక్కగా ఆ ఎగ్జామ్స్లో ప్రజెంట్ చేసి ఆ ఎగ్జామ్స్లో మరి పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వాలి. ఇది ఆ స్టూడెంట్ నుంచి కోరుకునేటువంటి స్వభావం. కానీ క్లాస్లో కూర్చున్నటువంటి స్టూడెంట్ టీచర్ చెప్పినటువంటి పాఠాలు వినలేదు, అంటే టీచర్ ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని ఏం చేశాడు, తృణీకరించాడు, నిర్లక్ష్య పెట్టాడు. దానివల్ల అతనికి మరి చదువు అన్నా కానీ పరీక్షలు అన్నా కానీ ఏముంటుంది, ఆసక్తి తగ్గిపోయి మరి పరీక్షలో నేను కష్టపడి చదివి రాయాలి అనేటువంటి ఆలోచనకు బదులు పరీక్ష ఎలాగైనా పాస్ అవ్వాలని చెప్పి మరి కాపీ కొట్టి పాస్ అవడము, లేకపోతే మరి చిట్స్ పెట్టి పాస్ అవడము, ఇలాంటి ఒక స్వభావంగా అతనికి వచ్చి చివరికి అతడు ఎగ్జామ్స్లో ఒకవేళ ఫెయిల్ అయితే అక్కడి నుంచి చదువును విడిచిపెట్టేసి తన యొక్క జీవితాన్ని తన భవిష్యత్తును పాడు చేసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మరి మొదటిగా దేవుని యొక్క జ్ఞానాన్ని తృణీకరిస్తాము. ఆ తర్వాత మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మరి పూర్తిగా దిగజారిపోతాము మన యొక్క బ్రతుకుల్లో అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి సమూయేలు గ్రంథంలో మరి ఏలీ కుమారుల యొక్క ఉదాహరణ మనం చూసాం. ఏలీ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనను మనం చూస్తూ ఏలీ కుమారులు మొట్టమొదటిగా దేవుని ఎరగినటువంటి వారు యాజకులే, ధర్మశాస్త్రాన్ని వారు పూర్తిగా అవపోసన పట్టవలసిన స్థితిలో వారు ఉన్నారు. కానీ వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట, వారు దేవునిని ఎరగినటువంటి స్థితిలో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు, మిక్కిలి దుర్మార్గులుగా వారు తయారయ్యారు. వారి యొక్క దుర్మార్గత ఎంత పెరిగిపోయిందంటే చివరికి దేవుని ఆలయానికి ప్రజలు బలులు తీసుకురావడానికి కూడా వీరు అసహ్యాన్ని పుట్టించేంత దుర్మార్గత వారిలో పెరిగిపోయింది. కాబట్టి మరి బలి చేత కానీ, ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేశాను, బలి చేత కానీ నైవేద్యము చేత కానీ వారి యొక్క పాపానికి పరిహారం అనేది లేనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారికి మీదకి వచ్చింది, వారు ఒక భ్రష్ట స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు అనేటువంటి మరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వారి యొక్క భ్రష్టత్వం కారణంగా వారి యొక్క కుటుంబం అంతా కూడా మరి ఒకే రోజున మరి వారు నాశనం చేయబడ్డారు. వారి కుటుంబం అందరూ కూడా చనిపోయారు. కేవలము ఆ రోజు జన్మించినటువంటి ఈకాబోదు అనేటువంటి ఒక్క బిడ్డ మాత్రమే బ్రతుకున్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒకే రోజు చనిపోయారు అని మరి మీకు మరి చెప్పిన తర్వాత ఈ పాపం నుంచి మనం ఎలా రక్షించబడతాము అనే విషయాన్ని మీకు చెప్పాలి అని చెప్తానని చెప్పి నేను ముగించాను. ఇంతవరకు అంతేనండి, ఓకే ఫైన్. కానీ దీని గురించి నేను ఇంకా ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఈ యొక్క భ్రష్టత్వము మనల్ని ఇంకా ఎటు తీసుకుని వెళ్తుంది అనే దాని గురించి దేవుడు మరి నా హృదయంలో పుట్టించినటువంటి తలంపును మరి మీ ఎదుట ఉంచడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. సో ఎప్పుడైతే ఈ భ్రష్టత్వము అనేది మరి మనల్ని నడిపిస్తూ ఉంటుందో, లేకపోతే ఆ యొక్క భ్రష్టత్వంలోనికి మనం అప్పగించుకుంటామో, మరి అది మనల్ని దేవుని యొక్క సన్నిధి నుంచి వెలివేయబడినటువంటి స్థితిలోనికి మనం తీసుకుని వెళ్తారు. లేకపోతే దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడినటువంటి స్థితిలోనికి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి
నెట్టివేయబడేటువంటి స్థితిలోనికి మనం తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ పాపాన్ని గురించి స్ట్రాంగ్స్ కంకార్డెన్స్లో, స్ట్రాంగ్స్ నిఘంటువులో ఇచ్చినటువంటి మరి కొన్ని డెఫినిషన్స్ లేకపోతే కొన్ని అర్థాలు నేను చూసినప్పుడు అక్కడ ఇలా రాశారు. పాపము లేదా సిన్ అనే దానికి అక్కడ ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే టు మిస్ ఆర్ వాండర్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ అప్రైట్నెస్ అండ్ ఆనర్, అంటే నీతి లేదా గౌరవ మార్గం నుంచి తప్పిపోవడము లేదా తొలగిపోవడము. టు డూ రాంగ్ ఆర్ గో రాంగ్, తప్పు చేయడము లేదా తప్పిపోవటము. టు బీ వితౌట్ అ షేరింగ్, అంటే భాగస్వామ్యము లేకుండా ఉండటం. టు మిస్ ద మార్క్, అంటే లక్ష్యము తప్పిపోవటము. నూతన నిబంధన ప్రకారంగా పాపానికి మరి అక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ లేకపోతే వివరణ ఏంటంటే టు వాండర్ ఫ్రమ్ ద లా ఆఫ్ గాడ్ ఆర్ వైలేట్ గాడ్స్ లా, అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం నుంచి తప్పిపోవడము లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడము అనేటువంటి విధంగా మరి ఈ యొక్క మరి పాపానికి స్ట్రాంగ్స్ కంకార్డెన్స్ లో మరి వివిధమైనటువంటి అర్థాలు ఇచ్చారు. తెలుగు నిఘంటువులో మరి సిపి బ్రౌన్ గారి యొక్క నిఘంటువులో భ్రష్టత్వానికి ఇచ్చినటువంటి అర్థాన్ని గురించి నేను చూసినప్పుడు అక్కడ ఏమని రాశారంటే ద వన్ హూ ఈస్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఆర్ అవుట్కాస్టెడ్, అనగా భ్రష్టుడు అంటే ఎవరంటే వెలివేయబడినటువంటి వాడు లేదా తృణీకరించబడినటువంటి వాడు. ఈ యొక్క విషయాన్ని గురించి మరి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరు ఈ విధంగా తృణీకరించబడ్డారు లేకపోతే ఎవరు ఈ విధంగా దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డారు అని కనుక మరి మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో మరి మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మరి మనము చదువుకుందాం. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును. చాలు. ఇక్కడ ఎప్పుడైతే మరి ఈ సంఘటన మనకు బాగా తెలుసు. కయ్యను ఒక అర్పణ తీసుకొస్తాడు, హేబేలు ఒక అర్పణ తీసుకొస్తాడు. కయ్యను అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెడతాడు. కాబట్టి తన తమ్ముడి మీద అసూయ, దేవుని మీద కోపంతో మరి తన తమ్ముడైనటువంటి హేబేల్ని కయ్యను చంపేస్తాడు. ఆ తర్వాత దేవుడు వచ్చి అడుగుతాడు కయ్యన్ని, నువ్వెందుకు నీ మొహం చిన్నపుచ్చుకున్నావు, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు, నువ్వు మంచి పని చేస్తే నీ తల ఎత్తుకుంటావు కదా, కాబట్టి నెక్స్ట్ టైం నీ యొక్క అర్పణ మంచిగా తీసుకురా అన్నటువంటి విధంగా దేవుడు అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మరి కయ్యను ఏం చేస్తాడు, దేవుడు చెప్పినటువంటి లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి సలహా తీసుకోవడానికి బదులుగా తన హృదయంలో పెరిగిపోయినటువంటి ఆ యొక్క అసూయ లేకపోతే ఆ యొక్క ద్వేషాన్ని పగగా మార్చుకుని తన తమ్ముడిని చంపేసి మరి తమ్ముడిని చంపేస్తాడు. చంపేసినప్పుడు మరలా దేవుడు వచ్చి అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడ అంటే చాలా వ్యంగ్యంగా, నేను ఏమన్నా నా తమ్ముడికి వాచ్మెన్ అనుకున్నావా, నాకేం పని నా తమ్ముడితో, ఎక్కడున్నా నాకు తెలీదు అన్నట్లుగా దేవుడికి సమాధానం చెప్తాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వేం పని చేసావు, నీ తమ్ముడు రక్తం నాకు భూమి నుంచి మొరపెడుతుంది, నువ్వు చేసినటువంటి ఈ పనిని బట్టి మరి ఈ భూమి మీద ఉండకుండా నీవు శపించబడతావు అని మరి దేవుడు కయ్యనుతో చెప్తూ, నేలను నువ్వు సేద్యపరిచినప్పుడు అది ఇంకా నీకు సారం ఇవ్వదు, నీవు భూమి మీద దిగులు పడుతూ దేశదిమ్మర్లా బ్రతుకుతావు అని ఎప్పుడైతే అంటాడో అప్పుడు కయ్యను ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. నీవు ఈ ఇంత గొప్ప శిక్ష నాకు విధించావు కదా, దీన్ని నేను భరించలేను, అది చాలా గొప్పది, నేను ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొడుతున్నావు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కయ్యను చేసినటువంటి ఆ యొక్క పాపము లేకపోతే కయ్యనులో ఉండేటువంటి ఆ యొక్క భ్రష్ట స్వభావము కయ్యను చివరికి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయిందంటే దేవుని సన్నిధిలో నుంచి మరి వెలివేయబడినటువంటి స్థితిలోనికి కయ్యను తీసుకుని వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి అంటే ఇంకా మరి ఎప్పుడు కూడా దేవుని యొక్క ముఖము అనేది కయ్యను చూసేటువంటి ఆస్కారం లేనటువంటి స్టేజ్కి కయ్యను వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి పనిని బట్టి లేకపోతే తన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, తన యొక్క గర్వాన్ని బట్టి, తన యొక్క భ్రష్టత్వాన్ని బట్టి తన తమ్ముడిని హత్య చేసేంత పగ, ఓర్చుకోలేనటువంటి తనం, అసూయ అన్ని కయ్యనుని తన తమ్ముడిని యొక్క హత్యకు ప్రేరేపించాయి. కేవలము తన తమ్ముడి యొక్క అర్పణ అంగీకరించబడింది, తన అర్పణ అంగీకరించబడలేదు అనేటువంటి ఆ యొక్క కారణము లేకపోతే అనేటువంటి ఆ యొక్క విషయము అతనిలో ఎంత అసూయను అది ప్రేరేపించింది, ఎంత అసూయను అది పుట్టించిందంటే తన తమ్ముని మీద ద్వేషము, చాలా ద్వేషం పెంచేసుకుని మరి ఆ యొక్క ద్వేషము పగగా మారి తన యొక్క సొంత తమ్ముణ్ణి మరి
హత్య చేసేటువంటి విధంగా కయ్యనును ఆ యొక్క మరి ఆ అసూయ, ఆ యొక్క పగ, లేకపోతే ఆ యొక్క ద్వేషము ప్రేరేపించి ఇంకెప్పటికీ కూడా దేవుని యొక్క ముఖమును చూడకుండా కయ్యనుని మరి దేవుని సన్నిధిలో నుంచి దేవుడే వెళ్ళగొట్టేసేటువంటి స్థితిలోనికి కయ్యను మరి దిగజారిపోయినటువంటి మరి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఎందుకు కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు, ఎందుకు హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు అని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్లో మరి మనకి కనబడుతుంది. ఇక్కడ 4వ అధ్యాయము మరి చూస్తే చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 3వ వచనం నుంచి మనం చూస్తే, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అని మనం చూస్తాం. కయ్యను అర్పణ గురించి మనకి ఎక్కువ వివరణ లేదు, కానీ హేబేల్ యొక్క అర్పణ గురించి చాలా మనకి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ మనం చూస్తాం. కయ్యను కొంత తెచ్చాడు అని మనకు రాసి ఉంటుంది. పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. అది ఏ కొంత, మొదటి కొంత, మధ్యలో కొంత, లేకపోతే చివరి కొంత అనేది మనకు తెలియదు. కానీ హేబేల్ విషయంలో మాత్రము చాలా స్పష్టంగా మరి దేవుడు మోషే గారి ద్వారా మనకు రాయించినటువంటి మాట ఏంటంటే, తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. తన మందలో తొలిచూలు, ద ఫస్ట్ బోర్న్ ని దేవునికి అర్పణగా హేబేల్ తెచ్చాడు. హెబ్రీ పత్రికలో మీరు చూస్తే 11వ అధ్యాయంలో మనం చూస్తే మరి అక్కడ హేబేల్ యొక్క బలి అర్పణ గురించి మనకి ఇలా రాయబడి ఉంటుంది. ఆ మాట చూద్దాం చూడండి. హేబేలు 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు మరి కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించినటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. విశ్వాసము అనేటువంటి మాట మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎలా వచ్చింది హేబేల్లోనికి ఈ విశ్వాసము? హేబేలు ఏ విధంగా మరి కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకుని రాగలిగాడు అంటే, మరి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళగొట్టబడ్డారు, కానీ వారు ఏదైనా తోటలోంచి మాత్రమే వెళ్ళగొట్టబడ్డారు. కానీ కయ్యను దేవుని యొక్క సన్నిధిలో నుంచి పూర్తిగా వెళ్ళగొట్టబడ్డాడు. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళగొట్టబడుతున్నారో దేవుడు వారి కొరకు ఒక చర్మపు చొక్కాయని చేసిస్తాడు. ఆ చర్మపు చొక్కాయలు వాళ్ళకి ఇవ్వాలంటే ఒక జంతువు అనేది అక్కడ బలి అవ్వాలి. ఒక జంతువు బలి కాకుండా ఒక లెదర్ జాకెట్ అనేది తయారు చేయబడదు. కాబట్టి దేవుడు ఆదాము అవ్వల కొరకు ఒక బలి అక్కడ అర్పించారు. ఈ విషయం మనకు అక్కడ లేదు, కానీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ విషయాన్ని ఆదాము అవ్వలు తమ కుమారులకు చెప్పేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ విధంగా వారు చెప్పడాన్ని బట్టి దేవుని సన్నిధిని మనం సమీపించాలంటే ఇదిగో మనము ఈ పద్ధతిలో వెళ్ళాలి. ఈ పద్ధతి దేవుడు మనకు ఏర్పాటు చేసింది. మనము బలి అర్పించేటప్పుడు దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి బలిని మనం తీసుకుని వెళ్ళాలి. అది మనము దేవుని యందు విశ్వాసంతో మనం తీసుకుని వెళ్ళాలి అని వారు తమ పిల్లలకు ఖచ్చితంగా చెప్పే ఉంటారు. అందుకే మరి హేబేలు అలాంటి విశ్వాసముతో దేవుడు ఏదైతే మార్గంలో ఆదామవులకు మరి బలి అర్పించారో అలాంటి విధంగా హేబేలు బలిని మరి అక్కడ అర్పించారు. కానీ కయ్యను అర్పణ ఆ విధంగా లేదు. కయ్యను తీసుకొచ్చినటువంటి అర్పణ తన పంట పొలంలో నుంచి కొంత తీసుకుని వచ్చాడు. కానీ హేబేలు అయితే మాత్రము తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, తొలిచూలు పుట్టిన ప్రతిదాన్ని తీసుకుని రాలేదు, తొలిచూలు పుట్టిన వాటిలో కూడా క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చాడు. అంటే చాలా శ్రేష్టమైనది దేవుని కొరకు అతను ప్రత్యేకించి దాన్ని తీసుకుని వచ్చాడు. కానీ కయ్యను ఆ విధంగా చేయలేదు. కాబట్టి అతని యొక్క బలి దేవుడు అంగీకరించలేదు. మరి హేబేలు యొక్క బలి దేవుడు మరి అంగీకరించినట్లుగా మనం చూస్తాం. మరి యొక్క వివరణ దీనికి ఏమిస్తారంటే, హేబేలు బలి ఎందుకు అంగీకరించబడింది, కయ్యను యొక్క బలి ఎందుకు అంగీకరించబడలేదు అంటే, హేబేలు రక్త బలిని తీసుకుని వచ్చాడు, కయ్యను మరి పంటలోనిది తీసుకుని వచ్చాడు. కాబట్టి కయ్యను యొక్క బలి దేవుడు అంగీకరించలేదు, మరి హేబేలు యొక్క బలి మరి దేవుడు అంగీకరించాడు అని దీని గురించి కూడా మరి కొంతమంది ఈ విధంగా కూడా చెప్తుంటారు. అయితే నేను దీనికి ఏకీభవిస్తాను, దానికి ఏకీభవిస్తాను. ఎందుకంటే పాప క్షమాపణ కలగాలి అంటే రక్తం అనేది చిందించబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ అనేది కలగదు. అలాగని చెప్పి మరి అతను ఒకవేళ గొర్రెలు కనుక అతనికి ఎవరికి అందుబాటులో లేనటువంటి స్థితిలో అతను తన పంట పొలం నుంచి కొంత తీసుకుని వచ్చి దేవునికి అర్పించవచ్చు. కానీ అతను అవకాశం ఉండి కూడా తన యొక్క మరి హృదయ స్థితి సరిగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇచ్చేటువంటి అతని అర్పణ విషయంలో తన హృదయంలో దేవుని పట్ల విశ్వాసం లేదు. అనగా
దేవుడు చూపించినటువంటి మార్గంలో బలి అర్పించడానికి కయ్యను ఇష్టపడలేదు. తన సొంత మార్గంలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి కయ్యను ఇష్టపడ్డాడు. కానీ హేబేలు అలా కాదు. దేవుడు ఏ మార్గం అయితే తన తల్లిదండ్రులకు చూపించారో అదే మార్గంలో మరి దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునికి ఆ బలి అర్పించడానికి హేబేలు ఇష్టపడ్డాడు. కాబట్టి హేబేలు యొక్క బలి విశ్వాసంతో కూడినటువంటి బలి. కయ్యను యొక్క బలి విశ్వాసము లేనటువంటి విధంగా ఏదో ఇవ్వాలే దేవుడికి అన్నట్టుగా అతని యాటిట్యూడ్ ఉంది. కాబట్టి దేవుడు మరి ఆ రోజున మరి కయ్యను యొక్క బలిని అంగీకరించలేదు, హేబేలు యొక్క బలి అంగీకరించాడు. ఈ రోజున మనము దేవుని ముందు మనం నిలబడుతున్నాము అంటే మరి మనందరి కొరకు కూడా ఏ పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చిందించబడింది. కాబట్టే మరి మనము ఈ రోజు దేవుని ఎదుట మరి పరిశుద్ధులుగా మనం కనబడుతున్నాం. ఆ పరిశుద్ధ రక్తము మరి మన మీద కప్పబడింది కాబట్టే మరి మనము దేవుని సేవించగలుగుతున్నాం. దీనినే హెబీ గ్రంథకర్త ఇలా చెప్తాడు. 9వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇది మన విశ్వాసము. మన విశ్వాసం ఏంటి? మనమందరము కూడా పాపులము. మనము పాపులము కాబట్టి దేవుణ్ణి మనము సమీపించినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అలా మనము సమీపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ రక్తము మనకు సహాయం చేస్తుంది. ఆ రక్తము ద్వారా మన హృదయాలు శుద్ధి చేయబడి జీవము కలిగినటువంటి దేవునికి మనము మరి సేవించగలిగేటువంటి కృపను ఆ రక్తం ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. హేబేలు కూడా అలాంటి విశ్వాసముతో ఆ బలిని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆ బలిని అంగీకరించాడు. కయ్యను ఇలాంటి దృక్పథంతో లేకపోతే ఇలాంటి వైఖరితో తీసుకుని వెళ్ళదు. అతడు అర్పించింది పంటదే కావచ్చు, కానీ అతడు అర్పించినటువంటి విధానము మరి తన సొంత పద్ధతిలో దేవుని సన్నిధికి వెళ్ళడానికి అతను ప్రయత్నం చేశాడు. కానీ అది ఎంత మాత్రం కూడా అది సాధ్యపడినటువంటిది. కాబట్టి హేబేలు చూపించినటువంటి మార్గంలో, హేబేలు చూపించినటువంటి విశ్వాసంలో మనమందరం కూడా నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ బలి దేవుడు అంగీకరించాడో కయ్యనికి కోపం వచ్చింది. కయ్యనికి ఎప్పుడైతే కోపం వచ్చిందో దేవుడు మరి ఆయన కయ్యని దగ్గరికి వచ్చి కయ్యనితో మాట్లాడడం మొదలు పెట్టాడు. చూడండి, ఆ మాట మనం చూస్తాం. 5వ వచనం చివరి నుంచి మనం చూస్తే, కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనితో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట కోపము పొంచుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని చెప్పెను. చూసారా, కయ్యనుకి దేవుడు హెల్ప్ చేస్తున్నాడు ఒక విధంగా. కయ్యను, నువ్వు ఎందుకు కోపం తెచ్చుకున్నావు? నువ్వు ఒక మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకుని తిరుగుతావు కదా. ఇప్పుడు నువ్వు చేసిన మంచి పని కాదు, నువ్వు బలి నీవు తీసుకొచ్చినటువంటి అర్పణ విధానము అది సరైనటువంటిది కాదు. కాబట్టి నువ్వు సరి చేసుకో. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు కూడా తలెత్తుకోవచ్చు. నీ అర్పణ కూడా నేను అంగీకరిస్తాననేటువంటి విధంగా దేవుడు కయ్యని కౌన్సిల్ చేస్తున్నాడు. దేవుడు కయ్యనికి హెల్ప్ చేస్తున్నాడు. దేవుడు కయ్యనితో మాట్లాడి ఎందుకు అతని అర్పణ అంగీకరించబడలేదో దాన్ని అతను అర్థం చేసుకోవడానికి దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు. కానీ కయ్యను దాన్ని స్వీకరించినట్లుగా మరి మనము చూడం. ఎందుకంటే ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే కయ్యను తన తమ్ముని ఏం చేశాడు? హత్య చేసి మరి చంపినట్లుగా మరి మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఈ యొక్క స్థితి లేకపోతే దీని ద్వారా అతను పొందుకున్నటువంటి పర్యవసానం ఏంటంటే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుడేమో మనల్ని నిత్యము కూడా తనతో ఉండే విధంగా చెయ్యాలి అని చూస్తుంటే మరి మనమేమో పాపము ద్వారా మరి దేవుడికి అంతకంతకు దూరంగా వెళ్ళిపోవాలని మనం తాపత్రయపడుతూ ఉన్నాం. ఆదిలో నుంచి కూడా మరి మానవుల్లో ఉండేటువంటి ఈ యొక్క బుద్ధి ఇప్పటికీ కూడా మరి అది కొనసాగుతూనే ఉంది. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడటం, దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడటం అనేది చాలా బాధాకరం, చాలా భయంకరం. ఎందుకంటే మరి ఇక్కడ కయ్యను చేసినటువంటి పనిని బట్టి దేవుడే కయ్యను మరి అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు. ఎప్పుడైతే మరి దేవుడు ఈ విధమైనటువంటి శిక్షను తనకి ఇస్తున్నాడో కయ్యనిలో పశ్చాత్తాపం అనేది మనం ఏ కోసాన కూడా చూడం. ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం కానీ
అయ్యో దేవా నేను తప్పు చేశాను, నా తమ్ముడిని నేను ఈ విధంగా హత్య చేసి ఉండాల్సింది కాదు, నా యొక్క ఆవేశంలో నేను ఆ విధంగా మరి నా తమ్ముడిని హత్య చేసేసానని చెప్పి పశ్చాత్తాపడినట్లుగా మనం చూడం. కానీ కయ్యూను యొక్క హృదయ స్థితి ఎంత దారుణంగా ఉందో మనం అక్కడ చూస్తాం. అంటే అక్కడ అతను చెప్పినటువంటి మాట మరి మనకు ఎలా అనిపిస్తుంది అంటే, కయ్యూను చాలా బాధలో ఈ మాట చెప్తుండేమో మనకు అనిపిస్తుంది. 13వ వచనంలో మనం చూస్తే, నా దోష శిక్ష నేను భరించినంత గొప్పది. చాలా పెద్ద శిక్ష వేసేసావు నాకు అని అనట్లేదు. ఇంత శిక్ష వేస్తావు నాకు, నీకు అసలు బుద్ధి ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక బైబిల్ స్కాలర్ దీని గురించి చాలా చాలా చక్కగా వివరించారు. ఆయన ఇచ్చినటువంటి వివరణలో కొంత భాగాన్ని మీ ఎదుట ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమంటాడంటే, ఈ కయ్యూను చెప్తున్నటువంటి ఈ మాట మరి దేవుడు ఇచ్చినటువంటి శిక్షను బట్టి అతను బాధపడలేదు, కానీ దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నట్లుగా అతను మాట్లాడుతున్నాడు అని హెన్రీ గారు చెప్తారు. అంటే నాకు ఇంత పెద్ద శిక్ష వేసావని బాధ కాదు, కానీ ఇంత శిక్ష నాకే వేసావేంటి అని దేవునితో ఆర్గ్యూ చేస్తున్నాడు. నేను హత్య చేస్తే మొత్తం నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తావా అన్నట్లుగా మరి కయ్యూను దేవుడితో మాట్లాడుతున్నాడంట. అంటే తన పాపము గొప్పది కాదు, కానీ దేవుని చేత మరి దేవుడు తనకి చాలా పెద్ద శిక్ష వేశాడు అని దేవుని న్యాయయుక్తమైనటువంటి తీర్పును గౌరవించడం మానేసి దేవుడినే తప్పు పట్టేలాగా కయ్యూను మాట్లాడుతున్నాడని చెప్పి మాథ్యూ హెన్రీ గారు వివరిస్తారు. ఆయన ఇంకా ఏమంటారంటే, పశ్చాత్తాపం లేనటువంటి హృదయాలు, లేకపోతే గర్వపు హృదయాలు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క గద్దెంపుకి అవి ఎంత మాత్రం కూడా మార్పు చెందవు. ఎందుకంటే అవి తాము అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నామని భావిస్తాయంట. అంటే వాళ్ళు చేసినటువంటి పాపానికి దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్ష వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, నేను చేసింది ఇంత చిన్న తప్పే కదా, ఇంత చిన్న నేరమే కదా నేను చేశాను, దానికి ఇంత పెద్ద శిక్ష నాకు విధిస్తావా అని దేవుని యొక్క న్యాయయుక్తమైనటువంటి తీర్పుని, దేవుడు ఏదైతే తన యొక్క నీతిని తన న్యాయాన్ని అనుసరించి ఆ శిక్షను లేకపోతే ఆ తీర్పును వాళ్ళ మీదకి తీసుకుని వచ్చాడో ఆ శిక్షను బట్టి దేవుణ్ణి గౌరవించడానికి బదులు, అయ్యా నువ్వు వేసినటువంటి శిక్ష నాకు న్యాయమైంది అని ఒప్పుకోవడానికి బదులు, అయ్యో ఇంత గొప్ప శిక్ష నాకు వేసేస్తావా, నీకు అసలు ఏమైనా మరి ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అన్నట్లుగా తామేదో అన్యాయపు తీర్పుకి గురైనట్లుగా వారు భావిస్తారంట. మన పాపము కంటే మన శిక్ష గొప్పది అనుకుంటే అది మన యొక్క హృదయ కాఠిన్యతే అని మాథ్యూ హెన్రీ గారు చెప్తారు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన పాపము కంటే కూడా దేవుని యొక్క శిక్ష ఎప్పుడు కూడా గొప్పది కాదు. దేవుడు ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ఆయన తీర్పు విధించాడు అంటే దాంట్లో ఏమాత్రం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు. ఆయన కయ్యూనుకు విధించినటువంటి ఆ శిక్ష చాలా న్యాయమైనది. దేవుడు కయ్యూనికి ఆ శిక్ష విధించినప్పుడు కయ్యూను అంటున్నాడు, ఇంత శిక్ష నాకు విధిస్తున్నావు, అసలు నేను ఏం చేశానని నాకు ఇంత శిక్ష నువ్వు వేస్తున్నావు అని కయ్యూను దేవుణ్ణి తిరిగి ప్రశ్నించేటువంటి స్థితిలో ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు మన జీవితాల్లో మరి మనం చేసినటువంటి పాపాన్ని బట్టి కొన్నిసార్లు మనల్ని శిక్షకు గురి చేస్తున్నప్పుడు, దేవా ఎందుకు ఈ శిక్ష నా మీదకి అనుమతించావు అని దేవుణ్ణి ప్రశ్నించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? లేదా దేవా నిన్ను చేసిన దానికి ఇది న్యాయమైనదే అని దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పును మనము మరి ఒప్పుకుని గౌరవించేటువంటి స్థితిలో మనం ఉన్నామా అనే విషయాన్ని మనం అర్థం కూడా మరి పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరము మన జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది. వాస్తవానికి దేవుడు కయ్యూనుపై చాలా కృప చూపించాడు. ఎందుకంటే దేవుడు మరి కావాలంటే వెంటనే నాశనం చేసేది కయ్యూని, ఒక్క క్షణంలో నాశనం చేసేయచ్చు. ఒక్క క్షణంలో దేవుడు మరి కయ్యూని మీద తన యొక్క ఉగ్రతను కురిపించవచ్చు. కానీ దేవుడు కయ్యూని మీద ఆ ఉగ్రత కురిపించలేదు. తన సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టాడు. కానీ ఎవరూ కూడా కయ్యూని చంపకుండా మరలా అతనికి ఒక గుర్తు వేశాడు. అంటే నువ్వు బ్రతికే ఉండు, నీకు ఒకరోజు శిక్ష పడుతుంది, కానీ నేను శిక్ష విధించేది ఇమీడియట్గా కాకపోవచ్చు, కానీ నీకు రావాల్సినటువంటి ఉగ్రతను నేను నా సమయంలో నేను ఇస్తానని చెప్పి దేవుడు కయ్యూని మీద కృప చూపించి మరి తనను చంపకుండా మరి కొంతకాలము అతను ఇంకా భూమి మీద ఉండనిచ్చాడు. బహుశా మరి కయ్యూనిలో మార్పు కలుగుతుందని అనుకున్నాడేమో దేవుడు, కానీ కయ్యూనిలో మార్పు కలిగినట్టు మనం ఎక్కడ కూడా మరి చూడము. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి ఇలాంటి వ్యక్తులను మనం చూస్తాం. ఎలాంటి వారంటే వారి మీద దయ చూపించినా సరే దేవుడు తమకి అన్యాయం చేశాడు అని ఏడుస్తూ
దేవునితో తిరిగి పోరాడేటువంటి వ్యక్తులని మనము బైబిల్లో అక్కడక్కడ చూడగలుగుతాం. ఉదాహరణకి నిర్గమకాండము 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే అక్కడ ఫరో మనకి కనిపిస్తాడు. అక్కడ ఫరో చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 16-17 వచనాలు. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? ఈ చావు మాత్రం నా నుంచి తొలగించండి, సరిపోదు, నేను మారతాను, మిమ్మల్ని పంపించేస్తానని చెప్పట్లా. ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క తీర్పు ఉంది కదా, ఈ తీర్పు మాత్రము మరి నా నుంచి మీరు తొలగించేలాగా ప్రార్థన చేయండి, దేవుని వేడుకోండి అని అంటున్నాడు. దేవుని యొక్క తీర్పు అతని మీదకి దిగి రావడము సమంజసమే. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని చాలా కఠిన బానిసత్వంలో అతడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు ఎంతో హింసను, ఎంతో శ్రమను అతడు ఇశ్రాయేలు ప్రజల మీద అనుమతించాడు. దానిని బట్టి మరి దేవుని యొక్క న్యాయయుక్తమైనటువంటి తీర్పు అతనికి కలుగుతుంది. కానీ ఏమంటున్నాడు? నన్ను నా పాపమును క్షమించి నా మీద నుంచి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుని మీరు వేడుకోండి. నేను వేడుకుంటాను అట్లా, మీరు వెళ్ళి వేడుకోండి నా గురించి అని మోషే అహరోనుకు చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మరొక వ్యక్తి మనం ఇందాక జ్ఞాపకం చేసినటువంటి సౌలు కదా. సౌలు కూడా మరి సమూయేలుతో ఇలాగే మాట్లాడతాడు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24-25 వచనాలు. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకోండి. నేను పాపం చేశానని అంటున్నాడు, కానీ ఆ పాపాన్ని ఎలా పరిహరించుకోవాలో దానికి నాకు సహాయం చెయ్యి అని నేను దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతానని సమూయేలుతో అంటలేదు. కానీ నువ్వు మరి ప్రజలు చూస్తున్నారు కదా, నువ్వు కూడా నాతో రా, నన్ను గణపరచు అని సమూయేలుతో మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క న్యాయమైనటువంటి శిక్ష కనుక మనము అంగీకరించకపోతే అది మన యొక్క హృదయ కాఠిన్యత. దేవుడు అన్యాయస్తుని దాని ద్వారా మరి మనము మనం చెప్పేటువంటి వారంగా ఉంటాం. వాస్తవానికి దేవుడు చాలా న్యాయయుక్తమైనటువంటి వాడు. ఆయన యొక్క నీతి న్యాయములు మరి ముందు మనము నిలబడడానికి మనకి ఎంత మాత్రం కూడా అర్హత ఎంత మాత్రం కూడా లేదు. ఇందాక కూడా మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఆదాము అవ్వలు దేవుని తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు, కానీ దేవుని యొక్క శాపము వారి మీద లేదు. ఆదాము మరి పంట పండించడానికి భూమిని సేద్యం చేసినప్పుడు ఆ భూమి అతనికి పంట ఇచ్చేటువంటి విధంగా దేవుడు అతని మీద కృప చూపించాడు. కానీ కయ్యను విషయంలో అలాంటి అవకాశం లేకుండా కయ్యను చేసుకున్నాడు. మరి మనం ఆ యొక్క విషయాన్ని మనం చూసాం కదా. ఆదికాండము 4వ అధ్యాయంలో మరి మనం చదివితే ఆ మాట మనకు కనిపిస్తుంది. 10వ వచనం నుంచి అనుకుంటా, 11వ వచనం నుంచి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. అది తన సారము దాని సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదెమ్మరవై ఇందువలెను. చూసారా, దేవుడు కయ్యను ఇంకా డిక్లేర్ చేస్తాడు, నువ్వు ఒకవేళ ప్రయాసపడి పంట పండించిన నువ్వు ప్రయత్నం చేసినా సరే భూమి ఏమి ఇవ్వదంట, నీకు సారం ఇవ్వదు. నువ్వెంత ప్రయత్నం చేసినా సరే భూమి నీకు పంట పండించదు. నీవు ఎంత ప్రయత్నం చేసినా భూమి యొక్క సారాన్ని నువ్వు పొందుకోలేవు అని దేవుడు కయ్యన్ని శపించి తన సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టేశాడు. భూమి కూడా అతనికి సహకరించదు. కాబట్టి ఇంకా తన జీవితకాలం అంతా కూడా మరి తిరుగులాడేటువంటి బ్రతికే, దేశ దిమ్మర్లాగా ఈ స్థలం నుంచి ఆ చోటికి, ఆ చోటు నుంచి ఈ చోటికి, ఈ చోటు నుంచి ఆ చోటికి ఇలాగా మరి తిరగలాడటమే అతని యొక్క బ్రతుకుగా మరి మారిపోయింది. ఒక నివాసాన్ని అతను ఏర్పాటు చేసుకుని అక్కడ జీవించేటువంటి పరిస్థితి మరి అతని జీవితంలో మరి ఆ సమయంలో అతనికి లేకుండా పోయినట్టుగా మరి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రాత్రి కాలము మన హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుడు తన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మనల్ని ఒప్పింప చేస్తూ ఉన్నప్పుడు మనము పశ్చాత్తాపంతో ఆయన వైపుకు తిరిగి మన హృదయాలను సరి చేసుకునేటువంటి స్థితిలో మనము ఉన్నామా? లేక
ఇంత శిక్ష ఎందుకు వేసావు అని తిరిగి ప్రశ్నించేటువంటి స్థితిలో మరి మనం ఉన్నామా అనేటువంటి విషయాన్ని మరి మనందరం ఒక రాత్రికాల సమయంలో మరి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత మనందరి యొక్క జీవితాల్లో మరి ఎంతైనా కూడా ఉంది. కయ్యను మరి చాలా రాష్ట్ర స్థితిలోనికి మరి అతడు వెళ్ళిపోయాడు. కయ్యను చేసినటువంటి ఆ యొక్క పాపము ఏదైతే ఉందో అది దేవుడు తన మీద ఎంతో కృప చూపించాడు. వాస్తవానికి అతడు పశ్చాత్తాపపడేటువంటి అవకాశాన్ని కూడా దేవుడు కయ్యని ఎదుట ఉంచాడు. కానీ కయ్యను దాన్ని ఏమాత్రం కూడా దాన్ని లక్ష్య పెట్టలేదు. తన యొక్క హృదయ కాఠిన్యత, తన యొక్క హృదయ గర్వము, తన యొక్క భ్రష్టత్వము, తన భ్రష్ట స్వభావాన్ని బట్టి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయబడినటువంటి స్థితిలోనికి అతడు వెళ్ళిపోయి దేవుని సన్నిధికి ఇంకెన్నడూ కూడా రాకుండా, దేవుని యొక్క ముఖమును చూసేటువంటి అవకాశం అతని అందరికీ కూడా లేకుండా అతడు కోల్పోయినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసూయ, ద్వేషంతో ప్రారంభమై తమ్ముడిని హత్య చేసి దేవునికి అబద్ధం చెప్పి దేవుని శాపము, దేవుని ఉగ్రతకి గురయ్యేలాగా కయ్యను పాపం చేసి దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడినటువంటి విషయము దేవుడు మన కోసము రాసి మరి మనకు అందించడంలో మరి కేవలము దేవుని ఉగ్రతను మాత్రమే మనం చూడటం కాదు, కానీ దేవుని కృప కూడా మరి మనం చూడవలసినటువంటి అవసరత మరి ఎంతైనా కూడా మరి మన ఎదుట ఉంది. పాపం చేసిన వెంటనే దేవుడు కయ్యనికి మరి శిక్ష విధించలేదు, కానీ దేవుడు మరి అతనికి అవకాశం ఇచ్చిన దేవునిపై తిరుగుబాటు చేసి, లేకపోతే దేవుని యొక్క న్యాయయుక్తమైనటువంటి తీర్పును అతను గౌరవించకుండా మరి దేవుణ్ణి వ్యతిరేకించి మరి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి కయ్యని యొక్క జీవితాన్ని ఈ రాత్రికాలం మనం అందరం కూడా మరి ఒక పాఠంగా, లేకపోతే దాన్ని మన ఎదుట ఉంచుకొని మన జీవితాల్లో మరి కయ్యని యొక్క స్వభావం గనక మనలో మరి ఏ కోసాన ఉన్నట్లయితే అది ఎంత మాత్రం కూడా మరి మంచిది కాదు. దాన్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరత మరి ఎంతైనా కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలాగే మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మరి ఆదిలో మాత్రమే కాదు, కానీ చివరిలో మనుషులు కూడా ఇలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మరి మనం చూస్తే 9వ వచనము అలాగే 11వ వచనం మనం చూస్తే అక్కడ తీవ్రమైన వేడిమితో కాలిపోయి అలాగే 10-11 కూడా చదువు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాను ఖర్చుకొనుచుండెను. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరు గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. చూసారా, ఇది మరి చివరిలో మరి ఈ లోకానికి దేవుడు ఇచ్చేటువంటి తీర్పులను గురించి మరి ప్రకటన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. వాళ్ళ మీదకి ఆ విధంగా తీర్పులు మరి వస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన ఉగ్రత పాత్రలు వారి మీదకి కుమ్మరిస్తూ ఉన్నప్పుడు, ఆ తెగుళ్లతో వారి మీదకి ఆ యొక్క బాధలు వస్తూ ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉన్నారంట, ఆ యొక్క బాధల్లో వారు బాధపడుతున్నారు. ఆ యొక్క తెగుళ్ళు వారి మీదకి వస్తున్నాయి, కానీ ఆ తెగుళ్ళలో బాధపడుతున్నారు. కానీ ఆ తెగుళ్ళు పంపిస్తున్నటువంటి దేవుని వైపు మనం తిరుగుదాం. ఒకవేళ ఇప్పుడైనా సరే మారు మనసు పొంది దేవునికి క్షమాపణ పెట్టుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడేమో అనేటువంటి ఆలోచన వారికి ఎంత మాత్రం కూడా మరి రాలేనటువంటి స్థితిలో మరి వారు ఉండేటువంటి ఆ యొక్క విషయాన్ని మరి ఆ ఆత్మ వచ్చినటువంటి యోహాను భవిష్యత్తులోనికి చూస్తూ దర్శన రీతిగా మరి మనకి ఇక్కడ తెలియజేస్తారు. చాలా స్పష్టంగా ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు కదా, దేవుని నామమును దూషించిని కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందినటువంటి వారు కాదు. అలాగే 11వ వచనంలో కూడా మనం చూస్తే తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిని కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినటువంటి వారు కాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మానవునిలో ఉండేటువంటి భ్రష్ట స్థితి అది ఆది కాండం నుంచి చివరికి ప్రకటన గ్రంథం వరకు కూడా అది ఆ విధంగానే కొనసాగించబడుతుంది. దేవుడు మన పట్ల చూపించే కృప ఎంత గొప్పదో. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో మరి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా దేవుని మాటను మనం అంగీకరించి దేవుని మాటకు మనం లోబడి
ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఆయనకు లోబడుతూ ఆయన సన్నిధిలో మరి మనము కూర్చునేటువంటి ఒక గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునిని మనం మహిమపరచడానికి దేవుడు మన మీదకి తన యొక్క మన మీదకి రావాల్సినటువంటి తీర్పును మన మీదకి రాకుండా తన కుమారుని ద్వారా మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుని మనము స్తుతించేటువంటి ఆ యొక్క అలాంటి విధంగా మన హృదయాల్ని దేవుడు తాకి తెరిచి దేవుని యొక్క మాటను స్వీకరించేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి మనం వందనాలు చెల్లించాలి. పాపము యొక్క తీవ్రమైనటువంటి ఆ పర్యవసానంలో మనం కొట్టుకొని పోకుండా, లేకపోతే సౌలులాగా దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా, ఆకాండలాగా దేవుడు చేయొద్దు అన్న పనేటువంటి చేస్తూ, ఏలి కుమారులాగా మనము దేవుని ఎరగినటువంటి వారుగా, దుర్మార్గులుగా, దేవుని ఎదుట గొప్ప పాపం చేసినటువంటి స్థితిలో మనం ఉండకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధులంగా, నిర్దోషులంగా మనము కూర్చుని దేవుని యొక్క సన్నిధిలో దేవునిగా ఆరాధించేటువంటి కృప దేవుడు తన కుమారుని ద్వారా మనకి అనుగ్రహించినందుకు మనం ఎంతైనా కూడా దేవునికి మనము వందనాలు చెల్లించవలసినటువంటి అవసరత మన జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ యెషయా గ్రంథకర్త ఇలా చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ప్రవచనాన్ని గురించి అతను చెప్తూ అక్కడ ఇలా చెప్తుంటాడు, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే. దేవుని ఎరగనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనమందరము మన ఇష్టానుసారమైనటువంటి త్రోవల్లో మనం వెళ్ళిపోయి దేవునికి దూరంగా మనము మన ఇష్టానుసారమైనటువంటి త్రోవలో మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎంత కృప చూపించాడు చూడండి. త్రోవ తప్పిపోయినటువంటి మనల్ని, దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి మనల్ని తిరిగి తన సన్నిధిలోనికి ఆయన చేర్చుకోవడానికి మనందరి యొక్క దోషాన్ని ఆయన ఏం చేశాడు, తన కుమారుని మీద అతని మీద మోపెను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే అక్కడ దేవుడు మన పట్ల చూపించినటువంటి కృపను, లేకపోతే దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో పౌలు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటివి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని పౌలు మన యొక్క పూర్వపు స్థితిని, మన యొక్క ప్రస్తుత స్థితిని కంపేర్ చేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మనము ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మనము కూడా ఒకప్పుడు కయ్యను వలె దేవునికి దూరంగా ఉండటానికి మనం ఇష్టపడినటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుని దగ్గరికి రావడానికి కానీ, దేవుని మాట వినడానికి కానీ, దేవునికి లోబడటానికి కానీ, దేవుని యొక్క మాటను అంగీకరించడానికి కానీ మన హృదయాలలో ఎలాంటి ఇష్టము కూడా లేదు. కానీ దేవుడు మనల్ని అలాంటి స్థితిలో విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. మనల్ని ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తన కుమారుని ద్వారా ఆయన మనల్ని తనతో సంధి చేసుకుని అనుకున్నాడు. కాబట్టి మనము దూరస్థులమై ఉన్నప్పటికీ, పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పటికీ, స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రతకు మనం అందరము కూడా పాత్రలమై ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, తన కుమారుని యొక్క బలియాగములో మనందరి యొక్క పాపములు ఆయన మీద మోపి ఆయన ద్వారా దేవుడు మన పట్ల తన కృప చూపించి మన పాపము మనల్ని దేవునికి దూరంగా చేస్తే ఆయన మనల్ని తనతో సంధి చేసుకోవడానికి మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన యొక్క బలియాగము ద్వారా, ఆ శిలువ రక్తము ద్వారా మనల్ని తిరిగి తన దగ్గరకు చేర్చుకున్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే రోమపత్రికలో పౌలు అంటాడు కదా, 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే,
అక్కడ పౌలు ఇలా చెప్తాడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని మరి దేవుడు తన యొక్క కృపను మన పట్ల చూపించాడు. కయ్యను తన తర్వాత అతని యొక్క వంశము ఏమైందో మరి మనకు బైబిల్లో ఎలాంటి వివరణ మనకు లేదు. ఆ తర్వాత ఒక 4-5 తరాలని మాత్రమే మనం చూస్తాము తన వంశంలో నుంచి. కానీ ఆదాము యొక్క సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క మరి చేతుల నుంచి మరి తన కొరకు ఒక జనాంగాన్ని ఆయన ప్రత్యేకపరచుకొని నోవాహు నుంచి అబ్రహాము నుంచి దావీదు, అలా దావీదు నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకానికి పంపించి ఆయన యొక్క రక్తములో మనమందరము కూడా మరి దేవుని యొక్క పాప క్షమాపణను పొందుకునేటువంటి గొప్ప కృప దేవుడు మరి మనకు అనుగ్రహించాడు. ఈ రాత్రి కాల సమయంలో మన జీవితాలను మనం దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని ఒప్పింప చేస్తాడు. పాపముల గురించి ఆయన మనల్ని ఒప్పింప చేస్తాడు. పాపము అంటే ఏంటి అనేది మనకు తెలియజేస్తాడు. పాపం ద్వారా కలిగేటువంటి పర్యవసానం అంటే ఏంటి ఆయన మనకు చూపిస్తున్నాడు. పాపము ద్వారా మరి మన యొక్క స్థితి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది, మనము ఎంత ఘోరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. మనము మరి దేవుని యొక్క జ్ఞానాన్ని తృణీకరించి మరి నీచ స్వభావాన్ని మనము మరి పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో భ్రష్టులముగా మనం మారి చివరికి వెలివేయబడి నిత్య నరకాగ్నిలోనికి కాలిపోయేటువంటి స్థితిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. లేదా దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించి దేవుని యొక్క కుమారుని యొక్క బలియాగాన్ని మనం అంగీకరించి ఆయనను స్వంత రక్షకునిగా స్వీకరించి మన జీవితాల్లో దేవునికి లోబడటం ద్వారా మనల్ని ఆయన తనతో సంధి చేసుకుని తన కుమారుని ద్వారా మనకు నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు అనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఈ రాత్రి కాలము మన యొక్క నిర్ణయం ఏంటి? దేవుని మాటకు లోబడి దేవుని యొక్క మరి ఆయన కుమారుని యొక్క బలి రక్తాన్ని మనం ఆశ్రయించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన ద్వారా దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి మనము చేరుకునేటువంటి విధంగా కనుక మన హృదయాలు ఈ రాత్రి కాల సమయంలో ఆయన మనల్ని ఒప్పింప చేస్తున్నట్లయితే దేవునికి మహిమ. ఒకవేళ దేవుని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టి ఇంకా 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 మన హృదయాలను కనుక మనం కఠినపరుచుకుంటూ ఇంకా టైం ఉందిలే అని కనుక దేవుడు ఇచ్చేటువంటి రక్షణను కనుక మనం వాయిదా వేస్తున్నట్లయితే దేవుని యొక్క నిత్య ఉగ్రతకు మనమందరం కూడా మరి గురి కావాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు, ఆకాను, ఏలి కుమారులు, కయ్యను వీళ్ళందరికీ దేవుడు తన యొక్క కృప చూపించాడు. సౌలు పశ్చాత్తాపడే అవకాశాన్ని సౌలుకి ఇచ్చాడు. ఆకాను ఎంత 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 మూర్ఖుడంటే తన కుటుంబము పట్టబడేంత వరకు కూడా తనకు అవకాశం ఉంది. అయినా సరే పశ్చాత్తాపడడానికి కానీ తాను తప్పు చేసిన ఒప్పుకోవడానికి కానీ ఎంత మాత్రం కూడా అతడు ఇష్టపడలేదు. ఏలి కుమారులను దేవుడు మరి ఏలిని హెచ్చరించాడు. ఏలి కుమారులు మీ కుమారుల యొక్క ప్రవర్తన సరిగా లేదని ప్రవక్తను పంపించి హెచ్చరించాడు. సమూయేలు ద్వారా మరి ఆ యొక్క శిక్ష ఎలా ఉండబోతుందో సమూయేలుకి దర్శనమిచ్చి దాన్ని కూడా మరి సమూయేలు ఏలికి తెలియజేశాడు. కానీ ఏలి కుమారులు ఏలి మాటని ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఆ మాట మరి మనం చాలా లాస్ట్ టైం మరలా పదే జ్ఞాపకం చేసుకున్నాం. బలి చేత కానీ నైవేద్యం చేత కానీ వాళ్ళ పాపానికి పరిహారం లేదు, ప్రాయశ్చిత్తం లేదు అన్నటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోవడం ఎంత ఘోరమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు మన ఎదుట ఒక గొప్ప బలి రక్తాన్ని మన ముందు ఉంచాడు. ఆ యొక్క రక్తం ఎంత గొప్ప రక్తం అంటే ఆ యొక్క బలియాగం ఎంత గొప్ప బలియాగం అంటే ఏ పాపమైనా సరే అది పరిహరించగలిగేటువంటి గొప్ప బలియాగం. క్షమించండి, ఏ పాపానైనా సరే తుడిచిపెట్టేయగలిగినటువంటి ప్రాయశ్చిత్త బలి రక్తం అది. ఆ రక్తము దేవుడు మన ఎదుట ఉంచాడు. ఇదిగో నా కుమారుని యొక్క రక్తంలో మీ యొక్క ప్రతి పాపాన్ని నేను శుద్ధి చేస్తాను అని దేవుడు మరలా మనకు వినిపింప చేస్తున్నప్పుడు దాన్ని గనక మనం స్వీకరించకుండా దాన్ని గనక మనం తృణీకరిస్తే మనము మరి కయ్యని కంటే కూడా మనం మూర్ఖులం కదా. ఈ విషయాన్ని మీకు లాస్ట్ టైం కూడా మీకు జ్ఞాపకం చేశాను. జాన్ మెకార్థర్ గారు ఏమంటారంటే, మనిషి చేసేటువంటి పాపాల్లో గొప్ప పాపం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క కుమారుని తృణీకరించడమే. దేవుని కుమారుని తన సొంత రక్షకునిగా అంగీకరించకపోవడమే చాలా గొప్ప పాపం అంట. అక్కడ మరి ప్రకటనలో మనం చూసాం కదా, వాళ్ళందరికీ దేవుడు ఆ యొక్క ఉగ్రత పాత్రలు వాళ్ళ మీద కుమ్మరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇది దేవుని న్యాయమైనటువంటి తీర్పే, ఇది మనము ఆయన తృణీకరించాం కాబట్టి ఇది మన మీదకి ఆయన పంపిస్తున్నారని ఒప్పుకోవడానికి బదులు వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి దేవుణ్ణి దూషిస్తున్నారు. అయ్యో
మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా అని కయ్యని ఎలాగైతే మాట్లాడాడో వారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నట్లయితే మనకి వాళ్ళకి ఏ విధమైనటువంటి తేడా లేదు. మనం సంఘానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, కానీ మన యొక్క బ్రతుకులు మారకపోతే, మన జీవితాలు మార్చుకోకపోతే, దేవుడి వాక్యం మనకు వినిపిస్తూ మరలా వినిపిస్తూ తన యొక్క ప్రేమ చేత మనం తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి రాకుండా ఇంకా కాదులే ఇంకా నా జీవితాన్ని మార్చుకోవడానికి టైం ఉందిలే అని గనక మనం అనుకున్నట్లయితే కయ్యనికి మనకి ఆ చివరి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమాత్రమైనటువంటి తేడా ఎంత మాత్రం కూడా లేదు. దేవుడు ఆయన సన్నిధిలో మనం నిలబడాలి అంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. మనంతటా మనం పరిశుద్ధంగా మనం జీవించేటువంటి అవకాశం మనకు లేదు. మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తం మనకు కావాలి. ఆ రక్తం యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి దినము ప్రతి క్షణము మనము శుద్ధి చేసుకుంటూ మనం ఉండాలి. కాబట్టి ఈ రాత్రి కాలము దేవుడు తన మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు మరి హృదయ గర్వము చేత తిరస్కార బుద్ధి చేత మన సొంత ఇష్టం చేత గనక దేవుని యొక్క మాటలు మనం అంగీకరించకుండా మనం గనక ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధి నుంచి కయ్యని ఎలాగైతే వెళ్ళగొట్టబడ్డాడో ఒక సమయం వస్తుంది దేవుని ఎదుట ఎప్పటికీ కూడా ఉండకుండా యుగాలు కాలేటువంటి నిత్య నరకంలో మనం కాలవలసి వస్తుంది. దేవుడు సర్వవ్యాపి, ఆయన ప్రతి చోట ఉంటాడు, కానీ ఒకే ఒక చోట ఉండడు, అదే నరకం. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మనల్ని తనతో ఉంచుకోవాలని, యుగాలు తనతో పాటు మనం ఉండాలని ఆయన మనకి తన యొక్క కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనల్ని తన దగ్గరికి పిలుస్తున్నాడు. ఒకవేళ అది గనక మనము స్వీకరించకుండా తృణీకరించినట్లయితే కయ్యను లాగా దేవుని సన్నిధి నుంచి యుగాలు వెలివేయబడినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయి యుగాలు ఆ యొక్క నిత్య నరకంలో మనము కాలిపోయేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఈరోజు దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు మనము దేవుని వైపు తిరిగే విధంగా మనల్ని ఆయనకు అప్పగించుకుందాం. ఆయన మాటకు లోబడి ఆయన మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనల్ని సరిచేసుకోమని తెలియచేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనలో దేవునికి ఇష్టం కానిది, దేవునికి అంగీకారం కానిది ఏదైనా ఒకవేళ లోపల మనలో ఉంటే దాన్ని సరి చేసుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవం కొరకై మనము సిద్ధపరచుకుందాం. చివరిగా ఒక 4 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 36వ వచనం వరకు. రోమపత్రిక 11వ అధ్యాయం 32 నుంచి 36 వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మనమందరము కూడా యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కృప పొందుకోవాలని దేవుడు మనందరినీ కూడా అవిధేయతా స్థితిలో ఆయన ఒకప్పుడు బంధించి ఉంచాడు. ఆ అవిధేయతా స్థితిలో నుంచి ఆయన వాక్యాన్ని అంగీకరించి, ఆయన బలి రక్తాన్ని స్వీకరించి ఆయన సన్నిధికి కనుక వచ్చినట్లయితే ఆయన మనల్ని క్షమించి తన సన్నిధిలో తన కుమారులుగా ఆయన స్వీకరిస్తాడు. ఒకవేళ దాన్ని కనుక మనము తృణీకరించినట్లయితే యుగాలకు కూడా నిత్య నరకాగ్నిలో దేవుని సన్నిధుల నుంచి శాశ్వతంగా వెలివేయబడినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. పాపము ద్వారా ఆ భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తూ దేవుని యొక్క వాక్యంలో మనం కొనసాగుతూ ఆయన కుమారుని యొక్క బలి రక్తము ద్వారా శుద్ధి చేయబడి ఆ యొక్క నిత్య రాజ్యములో యుగములో ఆయనతో ఆ యొక్క నిత్యానందంలో పాలు పంచుకునేటువంటి కృప దేవుడు తన యొక్క కుమారుని ద్వారా మనకందరికీ అనుగ్రహించిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఉనికిలో దీవించిన గాక. ఆమేన్.